అస్సలాము అలైకుం వరహమతుల్లా. ముస్నద్ అహ్మద్ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే 10 సార్లు కుల్ హువల్లాహు అహద్ అనగా సూరే ఇఖ్లాస్ పఠిస్తాడో అల్లాహ్ తబారక వ తఆలా ఆ వ్యక్తికి స్వర్గంలో ఉన్నతమైన భవనాన్ని ఆ వ్యక్తికి కట్టించి ప్రసాదిస్తారు. ఈ మాట విన్న వెంటనే అక్కడ కూర్చున్న హజరత్ ఉమర్ గారు అన్నారు, ఓ ప్రవక్త గారు, అలా అయితే నేను ఎక్కువగా సూరే ఇఖ్లాస్ చదువుతూ ఉంటాను, అనగా 10 సార్లు చదివితే స్వర్గంలో ఒక భవనాన్ని అల్లాహు తాలా ప్రసాదిస్తారన్నారు. కాబట్టి నేను ఇప్పటి నుండి ఇంకా ఎక్కువగా సూరే ఇఖ్లాస్ చదువుతూ ఉంటాను. ఈ మాట విన్న తర్వాత ప్రవక్త గారు సమాధానంగా అన్నారు, అలాంటప్పుడు అల్లాహు తాలా కూడా మీకు ఇంకా ఎక్కువగా ప్రసాదిస్తారు అని చెప్పి. అల్లాహు అక్బర్. నా ప్రేమ సోదర మహాశివులారా, స్వర్గంలో ఒక భవనాన్ని అల్లాహు తాలా మన కోసం నిర్మించి ఇవ్వడమే చాలా ఎక్కువ. కానీ 10 సార్లు కన్నా ఎక్కువ ఎవరైతే ఆ యొక్క ఖురాన్ ఆయత్ని చదువుతూ ఉంటారో వాళ్ళకి అల్లాహు తాలా ఆ భవనాన్ని కూడా ప్రసాదిస్తారు స్వర్గంలో. మరియు ఆ ఖురాన్ చదివినందుకు దానికి పుణ్యం కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహు తాలా ప్రసాదిస్తారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఖురాన్ గ్రంథం చదివి మనం అల్లాహ్ని ఎంత ఎక్కువగా మెప్పించవచ్చు, ఎంత ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. Please subscribe Telugu Islam Dharmam channel.